శాసనసభ సమావేశం ముగిసింది. స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఎన్నికయ్యారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి విపక్ష నేత కేటీఆర్ స్పీకర్కు అభినందనలు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా వేశారు. ఇక అసెంబ్లీ హాల్లో కేబినెట్ భేటీ కానుంది. గవర్నర్ ప్రసంగంపై మంత్రివర్గం చర్చించనుంది. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఇక శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు స్టేట్ కేబినెట్ కసరత్తు చేస్తోంది. తెలంగాణ శాసనసభ సమావేశం ముగిసింది. స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఎన్నికయ్యారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి విపక్ష నేత కేటీఆర్ స్పీకర్కు అభినందనలు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా వేశారు. ఇక అసెంబ్లీ హాల్లో కేబినెట్ భేటీ కానుంది. గవర్నర్ ప్రసంగంపై మంత్రివర్గం చర్చించనుంది. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఇక శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు స్టేట్ కేబినెట్ కసరత్తు చేస్తోంది. ఇక ఇదే అంశాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్, మొత్తానికి రెండవ రోజు శాసనసభ కూడా ఈ రోజు కాసేపటి క్రితమే వాయిదా పడింది. ఈ రోజు స్పీకర్ ఎన్నికతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి కనిపించింది. ఇటు స్పీకర్ ఎన్నిక తర్వాత కూడా ధన్యవాదాల కార్యక్రమం ఆయన నేపథ్యంలో కూడా ఆ తర్వాత సభ రేపటికి వాయిదా పడడంతో కూడా రేపు గవర్నర్ ప్రసంగం ఉండనుంది. రేపు 11:30కు గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఆ తర్వాత రోజు మాత్రం ఎల్లుండి ఇటు గవర్నర్ ప్రసంగం మీద మాత్రం ధన్యవాద తీర్మానం ఉండబోతుంది. 4 రోజుల పాటు శాసనసభ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు శాసనసభ ఈ రోజు వాయిదా పడిన అనంతరమే 1 గంటలకు ఇటు మంత్రివర్గం కూడా రేవంత్ రెడ్డి అధ్యక్షతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది అసెంబ్లీ హాల్లో. అసెంబ్లీ హాల్లో ప్రారంభమైన ఈ మంత్రివర్గ సమావేశం దాదాపు గంట పైనే కావస్తా ఉంది. ఇంకా ఈ మంత్రివర్గ సమావేశం కొనసాగుతూనే ఉంది. రేపు గవర్నర్ ప్రసంగం మీద ఆమోదం తెలపడంతో పాటు ఎల్లుండి ధన్యవాద కార్యక్రమంతో పాటు అవసరమైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు పైన ఒక శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నేపథ్యం ఉన్న నేపథ్యంలో కూడా ఈ మేడిగడ్డకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అవసరమైతే ఇరిగేషన్ ప్రాజెక్టులపై మాత్రం శ్వేతపత్రం విడుదల చేయాలని, అవసరమైతే అసెంబ్లీలోనే దానిపైన చర్చ జరపాలని మాత్రం ఈ కేబినెట్ మీటింగ్ లో చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి కాసేపట్లో మాత్రం ఈ కేబినెట్ సమావేశం ఇవ్వనుంది. ముగిసిన వెంటనే అవసరమైతే అసెంబ్లీ సమావేశాలు పొడిగిస్తారా, ఈ కేబినెట్ సంబంధించి కూడా బ్రీఫింగ్ ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఎల్లుండి కేవలం రేపు గవర్నర్ ప్రసంగం ఉండబోతున్న నేపథ్యంలో ఎల్లుండి మాత్రం ధన్యవాద కార్యక్రమం ఉంటుంది. యాజ్ యూజువల్ గా ఒక ధన్యవాదం కార్యక్రమంతోనే అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయా, లేదంటే ఇంతకుముందు చెప్పినట్టు కాళేశ్వరం ప్రాజెక్టుపై మేడిగడ్డపై చర్చ అనంతరం కూడా శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉందన్న దానిపై మాత్రం సస్పెన్స్ మిగుతుంది. ప్రజెంట్ మాత్రం ఇటు మంత్రి మండలి జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆ మండలి కేబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత మాత్రం తెలిసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.